మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యమకారుడు మురుగేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాయినగర్ చౌరస్తా నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు భారీగా ర్యాలీగా మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు చెందిన పలువురు ఉద్యమ నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కొత్తగా చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఉద్యమకారులను గుర్తించి వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకున్నటువంటి ఘనత మన మైనంపల్లి హనుమంతరావుకి ఒక్కరికే దక్కుతుంది. ఈరోజు ఎంతో మంది నాయకులను చూసినాం. ఉదాహరణకు మా ఉద్యమ నాయకుడు నయీం ఖాన్ ఆయన హార్ట్ ప్రాబ్లం తోటి హాస్పిటల్లో ఉంటే ఆయనను పలకరించి ఆయనను పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా చేస్తున్నటువంటి ఘనత వహించిన లీడర్ హనుమంతరావు గారు మాత్రమే. అలాగే నేను ఇప్పటికి కూడా చెప్తున్నా సోదరులారా, మనందరం కలిసి పనిచేద్దాం. మీరు ఏ పని చెప్పినా మీ ఎంబడి ఉండి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మురుగేష్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా మల్కాజ్గిరి ప్రజల ఆపత్ బంధువు, అందరి బంధువు మైనంపల్లి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జరుపుతున్న ఉద్యమకారులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా ఉద్యమకారులు కానీ మరి ఆ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి కానీ ఇప్పటికైనా అర్థమవుతుంది. మరి మర్రి చెట్టు ఎట్లా ఉంటది, కల్ప వృక్షం ఎట్లా ఉంటది అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఇన్ని రోజులు మరి ఆ మర్రి చెట్టు కింద ఒక మొక్క కూడా మొలవదు, గుర్తుపెట్టుకోండి. అందరికి అర్థమవుతుంది, మర్రి చెట్టు కింద ఒక మొక్క మొలవదు. ఇక్కడ కల్పవృక్షం లాంటి హనుమంతన్న ఎప్పుడైనా ఏ రాత్రి అయినా రాత్రి పగలు ప్రజాసేవలో ఉంటాడు. ఎప్పుడైనా అందుబాటులో ఉండే ఏకైక నాయకుడు మరి సిటీ మొత్తంలో తెలంగాణలో మైనంపల్లి హనుమంతన్ననే. ఇప్పుడే మరి ఉద్యమ నాయకులకు కానీ మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి అందరూ వెంకన్న గారిని మరి ఈ రోజు ఏకే మురుగేష్ గారి మరియు వడుగు బలహీన వర్గాల మరి పేదల పెన్నిది మన హనుమంతన్న సమక్షంలో ఏకే మురుగేష్ గారి బృందం మరియు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని ఆకర్షించి ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన పథకాల మీద ఆకర్షణ అయి మరి ఈ మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి అంటేనే కేవలం మైనంపల్లి హనుమంతుడి ఇవన్నీ పనులు అన్ని చూసి మరి ఆదర్శమై మరి హనుమంతుల నేతృత్వంలోనే మేమందరం మాకు న్యాయం జరుగుతుందని, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని మేము ఇవన్నీ ఆకర్షణ అయి మరి హనుమంతుల నేతృత్వంలో ఈరోజు కృష్ణా గౌడ్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి మహిళా అధ్యక్షురాలు ఆశమ్మని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం. ఈ యొక్క సభా అధ్యక్షులు మా సోదరుడు బికే శ్రీనివాస్ గారు, మినుమిక్కిలి మల్కాజ్గిరి నియోజకవర్గ
అభివృద్ధికి పాటుపడ్డ నేత, కపటం మెరుగని నాయకుడు, ప్రజలలో అనునిత్యం ప్రజా నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి శ్రీ గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు. ఏ రోజు ఎప్పుడైనా ఏ ప్రజల కష్టం వచ్చినా నేనున్నా అని తను ఒకవేళ మన మధ్యన ఉన్నా లేకున్నా ఫోన్ చేసి ఆ కష్టం నుంచి ఆదుకునే నాయకుడు, దేవుడు మైనంపల్లి హనుమంతరావు గారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు మమ్మల్ని సాధారణంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కూడా చిన్న స్టార్ట్ అయింది మళ్ళీ